నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. తరచూ కడుపు నొప్పి, నవీన ఆయుర్వేద వైద్యం. శ్రీ గురు ఆయుకేర్ ఫార్మా, గురు ఆయుకేర్ హాస్పిటల్స్, హైదరాబాద్, విశాఖపట్నం. డాక్టర్ ఉపేంద్ర, ఆయుర్వేద స్పెషలిస్ట్, ఎనోరెక్టర్ సర్జన్. తిండి విషయంలో టీవీ రాకముందు, టీవీ పరిచయం కాకముందు భారతీయుల తిండి పద్ధతులు వేరు. టీవీ పరిచయం అయ్యాక మన రుచుల్లో, అభిరుచుల్లో పెను మార్పులు వచ్చాయి. మనసుకి ఏది నచ్చితే అవి సుష్టిగా తినడం అలవాటైంది. రకరకాల టేస్ట్లతో పొట్ట ఏమాత్రం ఖాళీ ఉన్నా నింపేస్తున్నారు. దానికి తోడు చిల్ కార్బనైజ్డ్ డ్రింక్స్తో పొట్ట అంతా బిగబట్టినట్టుగా ఉంటుంది. పైనుంచి కింద నుంచి పుల్లని వాయువులు వెలువడుతూ ఉంటాయి. పొట్ట ఎప్పుడు మృదంగం వాయించే గంటలా డుమ్డుమ్లాడుతూ ఉంటుంది. పొట్ట అంతా గుమ్మడి పండులాగా నిగినిగలాడుతూ ఉంటుంది. పొట్టలో గ్యాస్ కదలటానికి అవకాశం లేనప్పుడు కడుపు నొప్పి వస్తుంది. దీన్ని ఆయుర్వేదంలో అజ్ఞానం అంటారు. దానివల్ల వచ్చేది ఉదరశూల, ఇది కడుపు నొప్పి. ఇలాంటి రోగాలకు వెంటనే గుర్తొచ్చేది ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ. కానీ ఇప్పుడు ప్రజలు ఆయుర్వేదం వైపు చూస్తున్నారు. ఇంట్లో దొరికే వాము, జీలకర్ర, సొంటి, ఇంగువ, ఉసిరి పొట్ట ఆరోగ్యానికి శ్రీరామ రక్షలా పనిచేస్తాయంటున్నారు ఏరోరెక్టల్ సర్జన్ డాక్టర్ ఉపేంద్ర ఎంఎస్. మరి వారిని అడిగే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి ఉపేంద్ర గారు. మెయిన్ ఏంటంటే కడుపు నొప్పి రావటము, లేదా కడుపు అంతా టైట్గా ఉండటము, వీటికి ఏంటంటే ఇన్స్టెంట్ రిలీఫ్లు ఈనో లాంటివి తాగటము, అక్కడితో అది సెట్ అయిపోయింది అని చెప్పి భావిస్తూ ఉంటారు. బట్ ఇది ఏంటంటే మనకి రెగ్యులర్ బేసిస్లో అలవాటు అవుతున్నటువంటి ప్రాసెస్. మెయిన్గా చెప్పండి, ఆయుర్వేదంలో అసలు ఫస్ట్ కడుపు నొప్పి అంటే ఏంటి, దాన్ని అసలు మనం దేన్ని కడుపు నొప్పిగా పరిగణించాలి? కడుపు నొప్పి అనేది ఏంటంటే సాధారణంగా అందరూ ఊహించుకునేది ఏంటి అంటే కడుపు నొప్పి అనేది పొట్టలో అన్ని భాగాల కడుపు ఒకే రకంగా వస్తుంది. కడుపు నొప్పి వచ్చినప్పుడు ఏంటి అంటే వీళ్ళు ఒక ఏరియా ఎక్కడ వస్తుంది అనేది కరెక్ట్గా ఐడెంటిఫై చెయ్యరు. జనరల్గా కడుపు నొప్పి వచ్చినప్పుడు కడుపు బాగా పిసికేసినట్టు అనిపించేసి లోపల మెలేసినట్టు అనిపిస్తుందండి, మాకు పేగుల్లో నొప్పిగా అనిపిస్తుందో లేకపోతే ఒక పక్కకు నొప్పిగా అనిపిస్తుందో అని మనకు వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు చెప్పే దాంట్లో ఏంటి అంటే మనకు కడుపు లోపల ఆర్గాన్స్లో నుంచి వచ్చే నొప్పి ఒక రకంగా ఉంటుంది, పైన పేగు చుట్టూ ఉండే కండరాలలో వచ్చే నొప్పి ఇంకొక రకంగా ఉంటుంది. రెండు రకాలుగా వచ్చే నొప్పులు అనేది వీళ్ళు ఐడెంటిఫై చేయడం అనేది చాలా తక్కువ. అందరూ వచ్చేసి ఏంటి అంటే ఒకే రకంగా కడుపు నొప్పిని అనేది చెప్తూ ఉంటారు. కానీ దీన్ని ఆయుర్వేదిక్లో ఏంటి అంటే మేము శూలగా పరిగణిస్తాం. శూల అంటే ఏంటి అంటే ఒక టైప్ ఆఫ్ పెయిన్, అంటే ప్రికింగ్ పెయిన్. మనకు ఏదైనా పిన్తో గుచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది గుచ్చినట్టు, అలా శూలం అంటే పిన్, షార్ప్ ఇన్స్ట్రుమెంట్. దాంతో గుచ్చినప్పుడు ఎలాంటి పెయిన్ మనకు తెలుస్తుందో దీంట్లో కూడా ఏంటి అంటే కడుపులో కూడా మనకు శూలంతో గుచ్చినట్టు పెయిన్, ఇట్లా ప్రికింగ్ పెయిన్ అంటాము. అలాంటి పెయిన్ వచ్చినప్పుడు దాన్ని శూలంగా పరిగణిస్తాము. దీంట్లో కూడా కేటగిరీస్ ఉన్నాయి. ఆయుర్వేదిక్లో కూడా కడుపు నొప్పిని 2-3 రకాలుగా మనకు వివరించి చెప్తారు. మోడర్న్ టెర్మినాల్స్లో ఎలా ఉంటుందో ఆయుర్వేదిక్లో కూడా కడుపు నొప్పిని వివిధ రకాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు చెప్పారు ప్రికింగ్ పెయిన్ లాగా ఉంటుంది, ఇలా శూలంతో పొడిచినట్టుగా అలా ఉంటుంది అని. అంటే ఇంకా ఇతర లక్షణాలు ఏమన్నా ఉన్నాయా అండి, లేకపోతే వీటిని బేస్ చేసుకుని ఇది మనం కడుపు నొప్పిగా నిర్ధారించాలి? కడుపు నొప్పి వచ్చినప్పుడు మనకు కడుపు నొప్పిగానే చెప్తారు. వచ్చేసి ఏంటి అంటే నాకు ముందు కడుపు నొప్పిగా ఉందండి అని చెప్తుంటారు. కానీ కడుపు నొప్పి రావడానికి ముందే ఏం జరుగుతుంది అనేది కూడా దీంట్లో ప్రశ్నార్థకం. ఎందుకంటే కడుపు నొప్పి వచ్చింది అంటే డైరెక్ట్గా కడుపు నొప్పే కాదు. కొంతమందికి వామిటింగ్తో కడుపు నొప్పి రావచ్చు, కొంతమంది విరేచనాలు ఎక్కువైపోయి కడుపు నొప్పి రావచ్చు. ఈ రెండు జరగకుండా లోపల గ్యాస్ పేరుకుపోయి కడుపు బాణలాగా ఉబ్బిపోయి కుండలాగా ఉండిపోయి దానివల్ల కూడా కడుపు నొప్పి వస్తుండొచ్చు. లేకపోతే కొంతమందికి అల్సర్స్ ఉంటాయి లోపల, గ్యాస్ట్రిక్ కానీ పెప్టిక్ కానీ అల్సర్స్ లోపల, లేకపోతే డియోడినల్ అల్సర్స్ ఉన్న వాళ్ళకి, క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి, ఏదైనా వేరే ఆర్గన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈ కడుపు నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మనము ఏంటి అంటే కడుపుని ఇక్కడ మనకు చూపించే అబ్డామెన్ ఒకేలాగా కాకుండా దీన్ని 9 భాగాలుగా విభజిస్తాం అన్నమాట. మీకు ఎక్కడైతే బొడ్డు ప్రదేశం ఉంటుందో అమలిక దాని పైన, కింద, పక్కకు, ఛాతి భాగం దగ్గర 3 భాగాలు అలా విభజించేసేసుకొని మీకు ఏ భాగంలో నొప్పి వస్తుంది, ఎలా వస్తుంది, దాని తీవ్రత ఎలా ఉంది, అంటే ఎంతసేపు ఉంటుంది, పెయిన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, పెయిన్ రావడానికి ముందు మీకు ఏ లక్షణాలు కనిపించాయి, వామిటింగ్ వల్ల వచ్చిందా, వామిటింగ్ అయిన తర్వాత వచ్చిందా,
లేకపోతే మీ కడుపులో గ్యాస్ పేరుకోవడం వల్ల వస్తుందా, ఇదేది సంబంధం లేకుండా నైట్ టైంలో వస్తుందా, లేకపోతే పెయిన్ వచ్చి వెళ్తుందా, కంటిన్యూగా ఉంటుందా, దీన్ని ఆలోచించి మనం ఎక్కడైతే నొప్పి వస్తుంది, ఏ భాగం వల్ల వస్తుంది, పేషెంట్ చెప్పిన సిమ్టమ్స్ పట్టేసి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు మీరు అడిగారు షూలా అనేసి, షూలలో కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పరిణామ షూలా అంటాము. ఇది ఏంటి అంటే గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ డియోడినల్ అల్సర్స్ కానీ మీకు ఈ జీర్ణాశయంలో ఉన్న అల్సర్స్ వల్ల పెయిన్ అనేది వస్తుంది. ఈ పెయిన్ వచ్చినప్పుడు ఏంటి అంటే ఇది అన్నం తిన్న వెంటనే ఎప్పుడైతే ఈ జ్యూసెస్ రిలీజ్ అవుతాయో, డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో ఇమీడియట్గా పెయిన్ రావడము, డైజెషన్ జరుగుతున్నంతసేపు పెయిన్ పెరుగుతూ ఉంటుంది. దీన్ని ఏంటి అంటే పరిణామ శూలం అంటాం. అంటే పరిణామం అంటే ఇంక్రీజ్ అనమాట. పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత అది డైజెషన్ ప్రాసెస్ అవుతూ ఉంటే పెరుగుతూ వస్తుంది. ఇంకొకటి అన్నద్రవ శూలం అంటాం. అన్నద్రవ శూలం అంటే అన్నం తిన్న తర్వాత, ఏదైనా మెటీరియల్ తీసుకున్న తర్వాత మీరు తిన్న తర్వాత ఇమీడియట్గా డైజెషన్ కాకముందే ఈ పెయిన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇలాగ ఏంటి అంటే వాళ్ళు ఉన్న కండిషన్ ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏ సమయంలో నొప్పి వస్తుంది, ఎలా వస్తుంది, ఇవన్నీ అడిగిన తర్వాత దాన్ని డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మీ దగ్గరకు వచ్చేటువంటి పేషెంట్స్ కడుపు నొప్పికి సంబంధించి అసలు ఎందుకు వస్తుంది అనే కారణాలు వాళ్ళు ఏం చెప్తారు, అసలు మీరేం చెప్తారు యాజ్ ఎ డాక్టర్? మేము ఎలా చెప్తాము కడుపు నొప్పి వస్తుంది అంటే వీళ్ళు తీసుకునే ఆహారపు అలవాట్లు, రెండోది పేషెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఉన్నాడు, చాలామంది ఏంటి అంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఏంటి అంటే ఆ పెయిన్ అనేది బ్యాక్ సైడ్ వస్తుందా ఫ్రంట్ సైడ్ వస్తుందా అనేది కూడా ఐడెంటిఫై చేయరు. వన్ సైడ్ నుంచి పెయిన్ స్టార్ట్ అవుతుంది. అందులో కొన్ని కేసెస్లో ఏంటి అంటే పెయిన్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, రేడియేషన్ పెయిన్ అంటాము, రిఫర్డ్ పెయిన్. ఇలాంటి కండిషన్స్లో ఏమవుతుంది అంటే వీళ్ళు ఐడెంటిఫై చేసుకోవడానికి ఇబ్బంది పడిపోయి కడుపు నొప్పి వచ్చేస్తుంది అనేసి ఏదో పెయిన్ కిల్లర్ లాంటివి వాడుతూ ఉంటారు. కొంతమందికి స్టమక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. చాలామంది ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి కదా సార్ అనగానే ఇమీడియట్గా మేము ఏం ఫుడ్ తీసుకోలేదు, బయట ఫుడ్ తినలేదు, మేము ఇంట్లో వాటర్ తాగుతాం, అయినా ఇన్ఫెక్షన్ ఎలా వస్తుందని అడుగుతుంటారు. కొంతమంది పేషెంట్స్లో ఏంటి అంటే వాళ్ళకు ఆల్కహాల్ అలవాటు ఉంటుంది, టొబాకో అలవాటు ఉంటుంది. ఈ రెండు వాడేవాళ్ళు ఏంటి అంటే వాళ్ళ రెగ్యులర్గా వాళ్ళు అవి తీసుకుంటారు కాబట్టి ఎప్పుడో ఒకసారి పెయిన్ వచ్చినప్పుడు వాళ్ళు అనుకునేది ఏంటి అంటే దీనివల్ల అయి ఉండదు, ఖచ్చితంగా ఏదో వేరే కారణం అయి ఉంటుంది అని అనుకుంటారు. కొంతమందిలో ఏంటి అంటే ఎక్కువగా స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు బ్లోటింగ్ కానీ యాసిడ్ రిఫ్లెక్సెస్ వల్ల కానీ లోపల వాల్స్ ఏవైతే ఉంటాయి స్టమక్ వాల్స్ కానీ ఇసోఫాగస్ వాల్స్ కానీ రప్చర్ అయిపోయి ఇన్ఫ్లమేషన్ డెవలప్ అయ్యి అప్పుడప్పుడు పెయిన్ కూడా వస్తూ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్లో ఏంటి అంటే పేషెంట్ని ఆ డయాగ్నోస్ చేసేటప్పుడు వాళ్ళకు డైట్ కానీ హ్యాబిట్స్ కానీ ఆల్కహాల్ ఇలాంటివి ఏమైనా తీసుకునే అలవాటు ఉందా, టొబాకో తీసుకునే అలవాటు ఉందా, స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్నాయా, లేకపోతే మీకు డైజెషన్ ఎప్పుడు అవుతుంది, రోజు ఎన్నిసార్లు విరేచనానికి వెళ్తారు, ఒకవేళ విరేచనానికి వెళ్తే మీకు ఏమైనా కలర్ తేడా అనిపిస్తుందా, ఆకలిలో తేడా ఎలా ఉంది, అరుగుదలలో శక్తి ఎలా ఉంది, ఇవన్నీ అడగడము. నొప్పి వస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, ఒకే దగ్గర అనిపిస్తుందా, లేకపోతే నొప్పి మీకు ఇలా స్ప్రెడ్ అవుతున్నట్టు అనిపిస్తుందా, లేకపోతే నొప్పి వచ్చిన తర్వాత వామిటింగ్ అయిన తర్వాత రిలీఫ్గా ఉందా, విరేచనానికి వెళ్ళిన తర్వాత రిలీఫ్గా ఉందా, ఇవన్నీ ఒక చార్ట్ లాగా వేసుకొని వాళ్ళు చెప్పిన దాన్ని ఆలోచించి దాని తర్వాత డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఆయుర్వేదంలో అగ్నిపాచనం అంటే ఏంటండి? అగ్నిపాచనం అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం మోడర్న్ టెర్మినాలజీ మనం మొత్తం రీసెర్చ్ చేసుకున్న తర్వాత డైజెస్టివ్ కానీ జ్యూసెస్ ఏంటి అని చెప్తున్నాము, ఏవి డైజెస్ట్ చేస్తున్నాయి, హెచ్సిఎల్ ఎలా రిలీజ్ అవుతుంది, ఎంత మోతాదులో రిలీజ్ అవుతుంది, ఇవన్నీ మనం ఒక అనాలిసిస్ లాగా చెప్తున్నాము. పూర్వకాలంలో ఏంటి అంటే ఆయుర్వేదిక్లో వీటినే మనకు అగ్ని రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసేది అనమాట. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఫుడ్ ప్రాసెస్ చేయాలి అంటే ఉడకబెట్టాలంటే మనకి ఏం సపోర్ట్ కావాలి, మంట కావాలి. దీన్ని ఏం చేస్తామంటే కడుపులో ఉన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి డైజెస్టివ్ ఫైర్ని ఈ అగ్నిగా మనము చెప్తారు అనమాట. ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏవి ఉన్నాయో వాటిని ఫైర్గా మనకి ఇండికేట్ చేసి చెప్తూ ఉంటారు. దీన్ని పాచనం అంటే ఏంటి, ప్రాసెసింగ్, ఉడకడం, మనకు డైజెస్ట్ అవ్వడమే ప్రాసెసింగ్, దాన్నే పాచనం అంటారు అనమాట. సో అగ్నిపాచనం అంటే అగ్ని వల్ల ఏం డైజెస్ట్ అవుతుంది అని చెప్పడమే అగ్నిపాచనం అనమాట. ఇది ఒక ప్రాసెస్. డైజెషన్ సిస్టమ్ని మనము ఆయుర్వేదిక్ టర్మినాలజీలో అగ్నిపాచనం అనే ప్రాసెస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఆహార పాచనం అంటే ఏంటండి, దీనిలో ధాత్వాగ్నుల పాత్ర ఏంటి?
ధాతువు అగ్నులు అంటే ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా మనకు డైజెషన్ ఫైర్ అనేది చెప్పాను. అంటే డైజెషన్ కోసం ఏవైతే ఎంజైమ్స్ కానీ డైజెస్టివ్ సపోర్ట్ చేస్తాయో, ఏవైతే యాసిడ్స్ సపోర్ట్ చేస్తాయో వీటినన్నిటిని అగ్ని ఎట్లాగో మనకు ఎలాగ ఉన్నాయో వాటిలాగే వాటిలో కూడా ఇప్పుడు డైజెషన్ సిస్టమ్ పని ఏంటి, మనకు డైజెషన్ చేయడము, దాన్ని సపరేషన్ చేయడము, బాడీకి అబ్జర్ప్షన్ చేయడం, ఈ 3 పనులు మనకు డైజెషన్ సిస్టమ్ చేయాలి. సో సపరేషన్ కూడా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ అనమాట. అంటే మనకు న్యూట్రిషన్ పోర్షన్ అంతా బాడీకి వెళ్ళిపోవాలి, వేస్ట్ అంతా ఫీసెస్ లాగా బయటకు వచ్చేసేయాలి. ఇలాగే దీన్ని ఆయుర్వేదిక్ టర్మినాలజీస్లో ఏంటి అంటే దాన్ని ఒక ప్రాసెస్ని, ఆ ప్రాసెస్ సిస్టమ్ అంతా సపరేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ధాతువులుగా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సాంస్క్రిట్ టర్మినాలజీ అది. అయితే ఎండోస్కోపీ చేస్తూ ఉంటారు సాధారణంగా ఈ సమస్యతో. ఎండోస్కోపీ చేసేటప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు దాని నుంచి వచ్చేటువంటి ఉద్గారాలు ఏవైతే ఉందో అది పర్యావరణానికి హాని అని కూడా చెప్తూ ఉంటారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు, మీ ఒపీనియన్? యాక్చువల్లీ ఎండోస్కోప్ ఎగ్జామినేషన్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్విప్మెంట్స్ కొద్దిగా మారాయి, కానీ పాతకాలంలో అయితే ఎండోస్కోప్ అనేది 90% డాక్టర్స్ కూడా వాళ్ళు రిఫర్ చేసేవాళ్ళు కాదు. ఎందుకు అంటే అది ఒక పెయిన్ఫుల్ ఎగ్జామినేషన్స్ ఫాలో చేయాలి, అబ్జర్వేషన్స్ టైం పడుతుంది. కొంతమంది సగం వరకు కెమెరా వెళ్ళిన తర్వాత పెయిన్ అని చెప్పేసి రిమూవ్ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఎగ్జామినేషన్ చేసిన తర్వాత థ్రోట్ రప్చర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. జెల్ అబ్జర్ప్షన్ కాక కొంతమంది భయపడిపోతూ ఉంటారు ఈ ఎగ్జామినేషన్కి. దీంతో రిపీటెడ్గా చేయించుకునే వాళ్ళకి ఏమవుతుంది అంటే ఇంటర్నల్ ట్రాక్ అంతా రప్చర్ అవుతూ ఉంటుంది. ఎండోస్కోప్ చేయించడంలో ఒకసారి మీకు ఇసోఫాగస్లో కానీ స్టమక్లో కానీ రప్చర్స్ ఉన్నాయి, అల్సర్స్ ఉన్నాయి అని తెలిస్తే అవి మానడానికి చాలా టైం పడుతుంది. ఆ టైంలో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫుడ్లో కానీ డాక్టర్ ఏ సలహాలు అయితే చెప్తున్నాడో అవన్నీ పాటిస్తూ వాటిని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే, ఎందుకంటే డైజెషన్ సిస్టమ్ అనేది మనం ఖాళీగా ఉంచేది కాదు. మీరు నీళ్లు తాగినా కూడా దానిపైన అది చేసుకుంటూ వెళ్తుంది. మీరు ఖాళీగా ఉంచినా కూడా దానిపైన అది చేసుకుంటూ వెళ్తుంది. మీరు ఏదో నేను అన్నం తినలేదు, నేను ఫాస్టింగ్లో ఉన్నాను, నా డైజెషన్ ఖాళీగా ఉంది కదా అంటే నడవదు. మీరు ఖచ్చితంగా టీ తాగినా, వాటర్ తాగినా, లిక్విడ్ తీసుకున్నా, అంతెందుకమ్మా ఏదైనా నాలుక మీద చప్పరించడానికి చాక్లెట్ వేసుకున్నా కూడా అది ఇమీడియట్గా డైజెషన్ సిస్టమ్ యాక్టివ్ అవుతూనే ఉంటుంది, దానిపైన అది చేసుకుంటూ వెళ్తుంది. సో ఈ ఎండోస్కోప్ దాకా మీరు వెళ్లకుండా చూసుకోవడమే మంచిది అనేది మా అభిప్రాయం. మేమే కాదు, ఇప్పుడు అలోపతిక్ డాక్టర్స్ కూడా ఎండోస్కోప్ని అంతగా ఎంకరేజ్ చేయరు. కొలనోస్కోపీ కానీ ఎండోస్కోపీ కానీ ఇవన్నీ ఎగ్జామినేషన్స్ ఏంటి అంటే ఒకసారి 2 సార్లు చేసిన తర్వాత థర్డ్ టైం చేయడానికి సపోర్ట్ చేయదు. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తారు. సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు డాక్టర్స్ కూడా. అయితే ఇప్పుడు మీరు చెప్పారు చీటికి మాటికి కూడా ఎండోస్కోపీ చేసుకోవడం అంత ఉత్తమం కాదు అని మీరు చెప్తూ ఉన్నారు. మరి ఒకవేళ ఆ సమస్య కనుక తీవ్రమైతే ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయండి జనరల్గా? మీకు ఆప్షన్స్ అంటే నేను ఇందాక చెప్పాను కదా, పేషెంట్కి తను ఫస్ట్ అప్పుడెప్పుడో మంట వచ్చేది సార్, నాకు అప్పుడప్పుడు పెయిన్ అనిపించేది, దానికి ఏదైనా పరిహారంగా వాడేసుకుంటున్నాను తగ్గిపోతుంది, ఇప్పుడు చూస్తే లోపలంతా ఇన్ఫెక్షన్స్ వచ్చాయని చెప్తున్నారు, అల్సర్ ఫామ్ అయిందని చెప్తున్నారు. సో పేషెంట్కి స్టమక్లో కానీ ఇంటెస్టైన్లో కానీ ఇన్ఫెక్షన్స్ ఉంటే అది మీరు తినే ఆహార పదార్థం మీకు బయటకు వచ్చే ఫీసెస్ ఏదైతే ఉందో మలం ఉందో దాని ద్వారానే ఐడెంటిఫై చేయడానికి చాలా సులభంగా ఉంటుంది. పెయిన్ వచ్చినప్పుడు కూడా నేను ఇందాక చెప్పినట్టు ఈ 9 భాగాలలో ఎక్కడైతే మీరు పెయిన్ కంప్లైంట్ చేస్తున్నారో ఎగ్జాక్ట్గా మీరు చెప్పగలిగితే దానికి తగ్గట్టుగా ఎండోస్కోప్కై కాకుండా అల్ట్రాసౌండ్ కూడా చేపిస్తాము. ఇలాంటి కేసెస్లలో పెయిన్ సివియారిటీ ఉన్న కేసెస్లో నాట్ ఓన్లీ ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ కూడా చేస్తాము. కొన్ని పర్టికులర్ కేసెస్లో సిటీ స్కాన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇవి చేసి దానికి సంబంధించి ఏదైనా బ్లడ్ టెస్ట్ రిలేటెడ్గా చేసి డయాగ్నోస్ చేయడము, వీళ్ళు నాడీలో ఏ రకమైన దోషం ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎక్కువగా దానివల్ల ఇలాంటి సమస్య రిపీట్ అవుతుంది అని తెలిస్తే దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఈ ఘాట్కు ఉపకరించేటువంటి ఆహార పదార్థాలు ఏంటి అనేది సజెస్ట్ చేయగలరా? గట్కి సంబంధించి అంటే ఇదేం సపరేట్ పార్ట్ ఏం కాదు కదా, డైజెషన్ సిస్టంలోనే ఒక పార్ట్. మీరు ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నాను, ఏ పేషెంట్ అయినా డయాబెటికా, హైపర్టెన్సివా, నాన్ డయాబెటికా, థైరాయిడ్ పేషెంటా, లేకపోతే క్రానిక్ ఏదైనా ఇల్నెస్ ఉన్న పేషెంట్ అయినా వీళ్ళు అంతా రెగ్యులర్గా మెడిసిన్ వాడుతూ ఉంటారు. ఈ మెడిసిన్ వాడే వాళ్ళు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఆహార పదార్థాలు అనేవి బాగా ఉడికించుకొని తినాలి.
ఎక్కువగా లీఫ్ వెజిటేబుల్స్ తీసుకునే ప్రయత్నం చేయాలి. అంటే పచ్చి ఆకుకూరలు వాళ్ళకి చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటాయి, గట్ హెల్త్ని చాలా ఉంచేస్తూ ఉంటాయి. స్పైసెస్ తగ్గించుకొని ఇవ్వడము, ఉప్పు కారాలు కొద్దిగా తగ్గించుకొని, నెరీ మొత్తం తగ్గించుకొని తినమని చెప్పట్లేదు, తగ్గించుకొని తినండి. మీకు పచ్చిగా తీసుకునే కీర కానీ, దోసకాయ కానీ, ఇలాంటివి టమాటా కానీ, కొన్ని రకాల పదార్థాలు ఏంటి అంటే ఇవి మనం పచ్చిగా తినడానికి కూడా మనకు నోరు రుచిస్తుంది, అవి తినవచ్చు. అవి తిన్నప్పుడు కూడా ఏంటి అంటే ఇలాంటి గట్ హెల్త్ నుంచి వచ్చే సమస్యలు తగ్గుతూ ఉంటాయి. వంటలో మీరు ఎక్కువగా వెల్లుల్లి యూజ్ చేసుకోవడం కానీ, ఆయిల్స్ తగ్గించుకోవడం కానీ, కొన్ని రకాలుగా మీరు జీలకర్ర, వాము ఇవన్నీ ఏంటి అంటే డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్మెంట్ చేసేవి. కాబట్టి మీరు ఈ డైజెషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి, గట్ హెల్త్ బాగా ఉండాలి. కాన్స్టిపేషన్ సమస్య, ముఖ్యంగా గట్ హెల్త్ బాగుండాలి అంటే మలబద్ధకం అనేది ఉండకూడదు. మీరు మలబద్ధకంకి సంబంధించిన ఏ ఆహార పదార్థాలు తీసుకున్నా కూడా ఈ గట్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇంకొకటి మీకు డైజెషన్లో సిస్టమ్ సంబంధించి నాట్ ఓన్లీ డైజెషన్ సిస్టమ్, ఇది రిలేటెడ్ టు మీకు డైజెషన్ సిస్టమ్ ఒకసారి డిస్టర్బ్ అయితే దీని ఇంపాక్ట్ లివర్ మీద, స్ప్లీన్ మీద, ప్యాంక్రియాటిక్ మీద, దాని రిలేటెడ్ చాలా ఆర్గాన్స్ ఉంటాయి. ఈవెన్ మీరు కిడ్నీస్ మీద కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది. మీరు ఏదో నేను మసాలాలు తినట్లేను కదా సార్, ఓన్లీ నేను పచ్చళ్ళు ఎక్కువ తింటుంటాను, మసాలా అయితే తినను అంటారు. ఫర్మెంటేషన్ అంటే బాగా నిల్వ ఉన్న దాంట్లో నుంచి కూడా ఈ తిన్న పదార్థాల వల్ల కూడా చాలా రకమైన జీర్ణ వ్యవస్థ సమస్యలు వస్తూ ఉంటాయి. బేకరీ ఐటమ్స్ మీరు ఎంత ఫ్రెష్గా చేసినా కూడా బేకరీలో ఈస్ట్ కలుస్తుంది, ఈస్ట్ పదార్థాలు తీసుకున్నా కూడా ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కార్బోనేటెడ్ వాటర్ ఎక్కువ, కూల్ డ్రింక్స్లు ఎక్కువ తీసుకోకూడదు. చాలామందికి ఏంటి అంటే నేను టీ కాఫీలు ఎక్కువ తాగుతాను సార్, టీ కాఫీ తాగినప్పుడు నాకు ఆకలి ఎక్కువ అనిపించాను, నా వర్క్ స్టైల్కి అది సరిపోతుందని చెప్తారు. ఈ టీ కాఫీలు అంటే కెఫెన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న టీ కాఫీలు తీసుకోవడం వల్ల కూడా ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు పెరుగుతూ ఉంటాయి. అయితే చాలామంది కూడా ఈ సమస్యతో బాధపడే వాళ్ళు అంటే కొన్ని డైట్స్ అవి ఫాలో అవుతుంటారు. ఇప్పుడు మీరు చెప్పారు స్టమక్ అంతా నీట్గా ఉండాలి, లైట్గా ఉండాలి, ఈ ప్రాబ్లం బారిన పడకుండా అని రకరకాల డైట్స్ అవి కూడా చేస్తూ ఉంటారు. బట్ అయినప్పటికీ కూడా దీని నుంచి అప్పటి వరకు ఏదో సొల్యూషన్ అనిపించిన తర్వాత మళ్ళీ రిపిటేటివ్గా ఈ సమస్య అనేది వస్తూ ఉంటుంది కదా. సో ఈ డైట్స్ అనేవి అసలు ఎలా ఉండాలి, మనం తీసుకునేటువంటి ఫుడ్లో ఏమేమి ఉంటే పొట్ట హ్యాపీగా ఉంటుంది అని అంటే ఏం చెప్తారు? చాలా మంది చేసేది మేము డైట్స్ ఈ మధ్య చాలా వింటున్నాము. వాళ్ళు ఏదో బ్రేక్ ఇస్తారంట, డైట్ 12 అవర్స్ సేపు తినకుండా మళ్ళీ ఒక 12 అవర్స్ తినడము, వారంలో ఎన్ని రోజులు ఉపవాసం ఉండడము, వారంలో ఒకరోజు ఉపవాసం ఉండడము, చాలా రకాలుగా చెప్తూ ఉంటారు మాకు. కొంతమంది ఓన్లీ సార్ ఈ వీక్ అంతా నేను లిక్విడ్ డైట్లో ఉన్నాను, సెమీ సాలిడ్ డైట్లో ఉన్నాను, లేకపోతే ఓన్లీ నేను రా వెజిటేబుల్సే తింటున్నాను, నేను ఆయిల్ అస్సలు వాడట్లేదు, సాల్ట్ అస్సలు వాడట్లేదు, ఇవన్నీ చాలా రకాలుగా పిచ్చి పిచ్చిగా చెప్తూ ఉంటారు. మనకు డైజెషన్ సిస్టంలో ఏంటి అంటే మీరు ఒకసారి తిన్న తర్వాత ఒక మెజర్మెంట్ ఉంటుంది. రా మెటీరియల్ ఎంత తీసుకోవాలి, వాటర్ పోర్షన్ ఎంత ఉండాలి, దీంట్లో యాడెడ్ సాల్ట్స్ కానీ ఆయిల్ కానీ ఎంత పర్సెంటేజ్లో ఉండాలి అనేది బట్టి మన ఇండియన్ సిస్టంలో ఒక ఏరియాని బట్టి అక్కడ ఏరియాలో మీకు కుకింగ్ ప్రాసెస్లో చాలా రకాలుగా ఉంటాయి. అంతెందుకమ్మా మనకు ఆంధ్ర తెలంగాణలోనే చాలా రకాలుగా ఉంటుంది, కర్ణాటక వెళ్తే ఇంకో రకంగా ఉంటుంది, తమిళనాడు ఈ ఒక 5 రీజన్స్లోనే ఇంత తేడా ఉంటుంది. మీకు కేరళలో ఉంటుంది. ఇప్పుడు కేరళలో కూడా ఆయిల్స్ వేరే వాడతారు, వాళ్ళు ఎక్కువ కోకోనట్ వాడతారని అందరికీ తెలిసిందే. సో మనం వండేటప్పుడే మన లైఫ్ స్టైల్కి, మనం ఉన్న అలవాట్లకి ఎంత మోతాదులో ఈ ఆయిల్ వాడాలి. చాలామంది వాళ్ళు చిన్నప్పటి నుంచి గ్రౌండ్నట్ ఆయిల్ వాడతారు, తను ఎక్కడో చదివానని చెప్పేసి ఇమీడియట్గా చేంజ్ చేస్తూ ఉంటాడు. ఏంటి ఆయిల్స్ ఇమీడియట్గా నెయ్యిలోకి వస్తాడు. ఆ నెయ్యిలోకి వచ్చి సార్ నేను నెయ్యి రెగ్యులర్ తింటున్నాను, నాకు ఇండైజెషన్ అయిపోయింది సార్, నెయ్యి తింటే నాకు డైజెషన్ బాగుంటుందని చదివాను ఒక దగ్గర అని చెప్పాడు. బాబు నువ్వు ఏ రకమైన నెయ్యి వాడుతున్నావు, ఇప్పుడు ఆవు పాల నుంచి వచ్చే నెయ్యి వాడుతున్నావా లేకపోతే గేదె నుంచి వచ్చే నెయ్యి వాడుతున్నావా అంటే అందులో మళ్ళీ కన్ఫ్యూజన్. తను వచ్చేసి అలానా సార్, నేను మళ్ళీ తనే గూగుల్ చేసుకొని వస్తాడు, సార్ ఇది కాదు సార్ నేను పలాంది వాడుతున్నాను అయినా ఇంప్రూవ్మెంట్ లేదు అంటాడు. ఆయిల్స్ మీకు వాడొద్దు అని చెప్పేసి ఎక్కడ లేదు, రిఫైన్ చేసిన ఆయిల్స్ వాడకూడదు, వాడే ఆయిల్ కూడా ఎక్కువ మొత్తంలో వాడకూడదు, అతిగా కూడా నెయ్యి వాడకూడదు. ఇవన్నీ వచ్చేసి ఏంటి అంటే మీకు ఈ డైజెషన్ సంబంధించిన ఏదైతే అరుగుదల శక్తి ఉంటుందో దీంట్లో లోపాలని, లివర్కి సంబంధించిన ఫ్యాటీ లివర్కి సంబంధించిన కంప్లైంట్స్ని పెంచడానికి ఎక్కువగా దోహదపడతాయి. సో వీటికి సంబంధించి ఏంటి అంటే మీరు నెయ్యి వాడుకున్నా, నూనె వాడుకున్నా, వెన్న వాడుకున్నా కూడా
మోతాదుకు మించి వాడకూడదు. నేను రీసెంట్గా ఫేస్బుక్లో ఒక చిన్న పోస్ట్ చూశాను. ఎవరో ఒక అతను ఆయుర్వేదిక్లో నేను చదివాను, నెయ్యి తింటే నాకంటే ఏజ్ పెరగదని చెప్పారు. నేను 30 ఏళ్ళు నెయ్యి తిన్నాను, అయినా నా ఏజ్ పెరిగింది, నాకు ముసలితనం వచ్చేసింది, ఆయుర్వేదిక్ కరెక్టా కాదా అనేసి ఆయన చిన్న క్వశ్చన్ లాగా పెట్టాడు అనమాట. అంటే మీకు సాధారణ వ్యక్తికి చదివేదానికి డాక్టర్ చెప్పేదానికి తేడా ఎలా ఉంటుంది అంటే, నెయ్యి తింటే ధాతులో వయస్సు పెరగదు. ధాతు అంటే ఏంటంటే టిష్యూస్లో ముసలితనం రాదు. అంటే టిష్యూస్ మీరు ఏజ్ పెరిగినా కూడా ఒక యంగ్ పర్సన్కి ఎంత టిష్యూ ఎంత యాక్టివ్గా హెల్తీగా ఉంటుందో ఏజ్ పెరిగిన వాళ్ళకు కూడా అలానే ఉంటుంది. ఇది దాని సారాంశం. నాకు తెలుగు వచ్చో సంస్కృత వచ్చో కదా అని చెప్పేసి ఏదో బుక్లో చదివేసి నెయ్యి తింటే నాకు వృద్ధాప్యం రాదు అని చెప్పి నువ్వు తప్పుగా అర్థం చేసుకొని ఆయన నెయ్యి తినేసి నాకు వృద్ధాప్యం వచ్చింది, ఆయుర్వేదంలో నెయ్యి గురించి గొప్పగా చెప్పారు కానీ నాకు వృద్ధాప్యం వచ్చింది, సో నాకు ఇది అర్థమైంది ఇంతవరకే అని చెప్తే, ఇప్పుడు ఈ చిన్న పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ఏదో పుస్తకాల్లో ఎవరో చదివేసి మీకు యూట్యూబ్లలో అక్కడ ఫేస్బుక్లలో వాళ్ళు పోస్ట్ చేయడం, వాటిని మీరు ఫాలో అయిపోవడం, దానివల్ల సమస్య రావడం, మళ్ళీ అలోపతిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు నిర్మోహమాటంగా చెప్తారు మేము ఆయుర్వేదిక్ వాడాం సార్ ఇలాంటి సమస్య వచ్చింది అని. దాన్ని మీరు ఎనాలిసిస్ చేసుకోకుండా కరెక్ట్గా తెలియకుండా వాడడం వల్ల తలెత్తే సమస్యలు మాకు ఇలాంటి పేషెంట్లని కొత్త కొత్త సమస్యల దాకా తీసుకొస్తూ ఉంటుంది. అయితే ఈ కడుపు నొప్పి సమస్యలు కావచ్చు, కడుపు నొప్పి వల్ల సంక్రమించే ఇతర సమస్యలకు కావచ్చు, శ్రీ గురు ఆయుకేర్ ఫార్మా ఎలాంటి సొల్యూషన్ అంటే ఏం చెప్తారు? ఎస్పెషల్లీ ఇన్ ఆయుర్వేదం యూజ్ చేయాలనుకునేటువంటి వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? పేషెంట్ అప్రోచ్మెంట్ బట్టి, ఇప్పుడు పేషెంట్ మన దగ్గరకు వచ్చి అడిగిన కంప్లైంట్స్, వాళ్ళు ఏదైనా మెడికల్ ఇల్నెస్ ఉంటే దానికి సంబంధించి ఎన్ని రకాలుగా ట్రీట్మెంట్ జరిగి ఉంటుంది ఇంతకుముందుకు వాళ్ళకు, వీళ్ళు ప్రస్తుతం ఉన్న సమస్యకి ఎలాంటి మెడిసిన్ తీసుకుంటున్నారు, ఎలాంటి మందులు వాడడం వల్ల వీళ్ళకు ఏ సమస్య వస్తుందా, డైట్లో కానీ ఇప్పుడు మీరు ఇంతకుముందుకు చెప్పిన ఆహార అలవాట్లలో మార్పులు కానీ, ట్రీట్మెంట్ మెడిసిన్స్ ఇవ్వడంలో కానీ ఖచ్చితంగా ఆయుర్వేదిక్ సంబంధించిన మందే ఇస్తాము. దానికి సంబంధించి ఏదైనా ట్రీట్మెంట్ ఉంటే పంచకర్మలో దానికి కూడా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మేము ప్లాన్డ్గా అంటే పేషెంట్కి ఏ కండిషన్ ఉంది, ఎలా ఉంది, దాన్ని అనుసరించి ఎలా ట్రీట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళు చాలామంది ఏంటి అంటే ఆయుర్వేదం అనగానే వెళ్తే పంచకర్మకే వెళ్తాము, లేకపోతే మేము యూట్యూబ్లో చూసిన చిట్కా వైద్యాలు వాడతామని చెప్తూ ఉంటారు. ఇలా కాదండి, మీరు ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ అయితే మీకు నాడీ చూస్తామా, మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ చూస్తామా, అది మీరు వచ్చిన పర్టికులర్గా కండిషన్ బట్టి అప్పుడున్న సివియారిటీని బట్టి మేము డిసైడ్ అవుతాం. మీరేం ఎక్స్పెక్ట్ చేసుకొని రాకండి, ఈ డాక్టర్ వెళ్తే నా నాడీ పట్టుకోలేదు, ఈ డాక్టర్ వెళ్తే ల్యాబ్ రిపోర్ట్స్ చూస్తున్నాడు, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్స్ వాడరా అని అడుగుతున్నాడు, అలోపతిక్ వాడితే అడుగుతున్నారు, ఇవన్నీ మీరంతటా మీరు ఊహించేసుకోకండి. మీరు రండి, మీరు వచ్చిన తర్వాత మీకున్న తీవ్రత బట్టి మేము ఎలా దాన్ని డయాగ్నోస్ చేయాలి, మీకు ఎలాంటి పరిష్కారం చెప్పాలి అనేది మేము ఆలోచించి ట్రీట్మెంట్ చేసి చెప్తూ ఉంటాము. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ ఉపేంద్ర గారు. థ్యాంక్ యూ, వెల్కమ్. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.